అలాగే మన ప్రస్తుత అధ్యక్షుడు పూర్ణచంద్రరావు గారు, మాజీ అధ్యక్షుడు బాలయ్య యాదవ్ గారు రావాలని కోరుతున్నాము. వేదికపైకి రావాలని కోరుతున్నాము. సిడబ్ల్యూ నరసింహారావు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. ఈ వయోవృద్ధుల సంక్షేమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రారంభకులు మన భోగిని శాసనసభ్యులు రెడ్డి గారు, తర్వాత పెద్దలు గౌరవనీయులు మన సుపరిచితులు మన ఆశయమని రాసిపు. అరే ఆశయమని రాసి ఇబ్బంది అవుతారా కాబట్టి కూడా మనం చూసుకుందాం, ముందే ఆశయమని రాస్తారన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్ ప్రభుత్వ వయోవృద్ధుల సంక్షేమ సంఘ ఆశయపడమని రాసిడు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు పెద్దలు శాసనమండలి చైర్మన్ గారు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు ఉన్నారు, మా అధ్యక్షుడు నరసింహరావు గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు అందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు మా పేరెంట్స్ పిల్లలు చూస్తలేరు అన్న ఉద్దేశంతో వచ్చి మాకు ఒకరు ఫిర్యాదు చేస్తారనుకుందాం. సపోజ్ మేము ఇక్కడే లోకల్ ఉంటాం కాబట్టి మాకంత పరిచయం ఉన్న ఒకటి మండలం మొత్తం వచ్చి మేము ఫిర్యాదు చెప్తే ఆర్టీఓగా అప్లై చేసుకోవాలి. ఆర్టీఓ అప్లై చేసుకుంటే ఏముందంటే చట్టం ఎట్లుంది, 2007 సంవత్సరం చట్టం వచ్చింది. అది ఆ చట్ట ప్రకారం మనం అప్లై చేసుకున్న తర్వాత 90 రోజుల వరకు అది యాక్షన్ తీసుకుంటారు. కొద్దిసారి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఎట్లా యాక్షన్ తీసుకుంటారో 90 రోజులు అంటే వాళ్ళు ఏమి లేకనే గొడవలు ఎక్కిన ఉద్దేశంతో మనం ఆర్టీఓ ఆఫీస్ కానీ పోతాం. 90 రోజులు అంటే కాలయాపన చాలా జరుగుతుంది. అటువంటిది ఏమన్నా మీరు కొద్దిగా ముందొచ్చే ప్రయత్నం, లేకపోతే మానవతా దృక్పథంతో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అట్లా ఇట్లా చేస్తే బాగుంటుందని కూడా నా ఉద్దేశం. అది ఆచరణ సాధ్యమా కాదా తెలియదు. తర్వాత కూడా 90 రోజుల్లో కూడా వాళ్ళను మన్మరాలను కూటలు పిలిపించి మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పిలిపించి మళ్ళీ వాళ్ళకి 30 రోజులు టైం ఇస్తారంట. మళ్ళీ అది కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తున్నది. వాళ్ళు ఏం దగ్గర మన దగ్గరకు వస్తారు. కాబట్టి దీని కొద్దిగా మీరు పెద్దలు ఆలోచన చేసి దీన్ని ఏమన్నా కొద్దిగా సులువుతరం చేస్తారా, లేకపోతే ఏదో మానవతా దృక్పథంతో ఆదివారాలతో కలెక్టర్ గారితో చెప్పి అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తారా అన్న ఉద్దేశంతో ఒక చిన్నది డౌట్ మీరు క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. సార్, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కాసత్య గౌడ్ గారికి థ్యాంక్స్. ఓకే సార్. బండారు ఆంధ్రగారు ఉపాధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడారు. సమావేశ అధ్యక్షులు మండల వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు ఆది సత్యనారాయణ గారు, ముఖ్య అతిథులు మన సీనియర్ నాయకుడు మండల చైర్మన్ ఉత్తర సుఖేంద్ర రెడ్డి గారు, మన హౌరా సభ్యులు కుమార్ రెడ్డి గారు, మన రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారు, జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు. అందుకనే ఇప్పుడు మనం అన్నట్టు మన చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని మన రాష్ట్ర అధ్యక్షులు కూడా అన్ని కానుగా అన్నీ చెప్తున్నారు. కానీ అవి జల్ది అయితలేవు. కొద్దిగా వీళ్ళతోటి పెద్ద మనుషులు వీళ్ళు చొరవ తీసుకొని చేయాలని కోర్చు ముగిస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నరసింహారావు గారు మాట్లాడుతున్నారు. చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నటువంటి పెద్దలు రెడ్డి గారు, వారి పేరంటే వారి పేరు జిల్లాలో ఎవరికి అందరికి తెలుసు. వారు ఒక రకంగా చెప్పాలంటే మనకి జిల్లాకే అంటే ఎర్రస్వేల్ జిల్లాకి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కూడా సుఖేంద్ర రెడ్డి గారు అంటే తెలుసు. కొందరు వ్యక్తిగా చూడకపోయినా కూడా వారి పేరు అంత పేరు మంచి ప్రఖ్యాతులు సంపాదించిన అలాంటి వ్యక్తి వచ్చేసి మన ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు,
తర్వాత మిత్రులు పెద్దలు, మిగతా అందరి పెద్దలు కూడా, తర్వాత ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవానికి మన రాష్ట్రంలో 45 లక్షల మంది వయోధికులు ఉన్నారు. మరి ఈ 45 లక్షల మంది మేము ఇంతకుముందు గతంలో కూడా పెద్ద సుఖేంద్ర రెడ్డి గారి ఇంటికి వెళ్ళాము, 2 సార్లు చెప్పాము. వారు కూడా దాదాపు మరి వారితో ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ అవుతూనే ఉన్నాం. వారు కూడా ఈ దీని మీద మంచి ఒక అభిమానం ఉంది. అంటే ఇది ఇష్యూస్ ఉన్నాయి, ఊళ్ళల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ ప్రభుత్వంలో మీరు ఏదైతే కోరుతున్నారో అంత చొరవ చూపట్లేదు అని చెప్పి వారు కూడా అంటే అనడం జరిగింది. వాస్తవానికి కూడా మరి ఇంకో బాధాకరమైన పెద్దలు ఉన్నారు, ఏమనుకోవద్దు. ఒకటేంటంటే 45 లక్షల మంది వయోధికులకి ₹1 కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు ప్రభుత్వంలో. అది చాలా బాధాకరం. అందుకే మేము ప్రభుత్వం కోరాము, ప్రభుత్వం డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అయ్యా తప్పకుండా ఈ 45 లక్షల మంది వయోధికులకి ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయండి. ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేస్తే సమస్యలు మాకు వేరే ఇంకోవద్దు, పెన్షన్స్ ఇవన్నీ తగ్గించినా పర్వాలేదు, కానీ ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ట్రిబ్యునల్ కేసు వస్తే ట్రిబ్యునల్ 90 రోజులు చేసి సరిపోద్ది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే విధి విధానాలు కూడా బాగానే పెట్టారు వాళ్ళు చట్టంలో, కానీ 90 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం జరిగితే సరిపోతుంది. అందుకంటే పెద్దగా మన గొప్పగా మనకి ఇంకా అవసరం కూడా లేదు. కానీ ఈరోజు తీసుకుంటే 33 జిల్లాలలో 84 ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మనకి 84 ట్రిబ్యునల్స్లో కూడా నాకు తెలిసి ఒక 5-6 ట్రిబ్యునల్స్ తప్ప మిగతా అన్ని ట్రిబ్యునల్స్ కూడా కేసెస్ అన్ని కూడా 6 నెలలు, 7 నెలలు, 10 నెలలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. దీనికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సో అందుకే మేము ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసేది, ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వారికి ఇది దయచేసి వారి చేతులకి నమస్కరిస్తున్నాను. విమర్శ అనుకోవద్దు, ఇది వారి యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయండి. ఎందుకంటే ఎవరైనా ట్రిబ్యునల్లో దరఖాస్తు పెట్టుకుంటే ఇమీడియట్గా 90 రోజుల్లో నోటీస్ ఇచ్చి దాన్ని పరిష్కరించాలి. ఈ చట్టం కూడా అందుకే చెప్పారు. ఇంతకుముందు మనకైనా సమస్యలు ఉంటే, పిల్లలతో తల్లిదండ్రుల సమస్యలు ఉంటే కోర్టుల చుట్టూ కొన్ని సంవత్సరాలు తిరిగాయి, ఆ రోజు చనిపోతుండేది కూడా. దాన్ని తగ్గించడానికి తీసుకొచ్చారు. సో అది అందుకే దాని ఒక డిమాండ్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి వయోధికులకి హెల్ప్ చేయడానికి 100 ఉంది. 100 ఎవరికైనా సమస్య అంటే ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చేసి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారు. చాలా చక్కగా నడుస్తూ ఉంది. అలాగే 104 ఉంది. గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ గర్భిణీ స్త్రీ ఇంటికి ఇమీడియట్గా అంబులెన్స్ వెళ్తుంది, ఆమె తీసుకొచ్చి వారికి నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంది, ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము కోరేది కూడా వయోధికులకు కూడా అలాంటి హెల్ప్ లైన్ కావాలని మేము ప్రభుత్వం కోరుతాము. ఎవరైతే 100, 104 లాగా వయోధికులకు కూడా ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ కూడా వారు దాన్ని ఏర్పాటు చేయాలని కోరుతాం. దీంట్లో కూడా పెద్ద ప్రభుత్వానికి పెద్ద నష్టం లేదు, పెద్ద కష్టం కూడా కాదు. మూడవది, వయోధికుల్లో చాలా మందికి మరి ఏంటంటే పోషణ తర్వాత తిండి తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఆరోగ్యానికి వచ్చినప్పుడు చాలామంది నాకు తెలిసి నేను చూస్తూ ఉన్నాను, పెద్దలందరికీ వాళ్ళు కూడా తెలుసు. ఎందుకంటే ఒక్కోసారి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ఆస్తులు అమ్ముకుంటూ కూడా సరిపోని పరిస్థితి ఉంది. అందుకే ఏంటంటే ఎవరైతే ఈ వయోధిక దీంట్లో ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ కింద 15,34,000 మందికి ఆరోగ్యశ్రీ కింద ఈరోజు వయోధికులకి సేవలు అంతా ఉన్నాయి. ఇక మిగతా ఇంకా 30 లక్షల మంది ఉంటారు. మరి 30 లక్షల మందిలో ఒక 15 లక్షల మంది ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ ఉంటారు, ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇక ఏమైనా కూడా ఒక 10 నుంచి 15 లక్షల మందికి మాత్రమే వీళ్ళకి ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి అందుకే ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే ఈ 10-15 లక్షల మందికి ఉచితంగా మనకి ఏంటంటే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఉంది సార్, కేరళ గవర్నమెంట్లో వయోధికుడికి ఇబ్బంది ఉంటే ఫోన్ చేసి ఇమీడియట్గా ఇంటికి అంబులెన్స్ వస్తుంది. సో అందుకే మేము దయచేసి దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ప్రభుత్వంలో ఏమైందంటే ఈ వయోధికుల శాఖని చూసేది డిసేబుల్డ్ అండ్
డిసేబుల్డ్ అండ్ సీనియర్ వెల్ఫేర్ చూస్తాం, వికలాంగులు, తర్వాత వయోధిక సంక్షేమ శాఖ ఉంది. కానీ ఏంటంటే ఏమైందంటే దురదృష్టవశాత్తు వీళ్ళకి వికలాంగులకు మాత్రమే బడ్జెట్ వస్తుంది. అందుకే ఆ శాఖ అధికారులు కూడా, శాఖ ఉద్యోగులు కూడా మా యొక్క సమస్యలు వచ్చి వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకే మేము కోరేది ఏంటంటే తప్పకుండా మాకు ప్రత్యేకమైన మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి. వికలాంగులు ఈరోజు ఉన్నది 8 లక్షల మంది, 7 లక్షల మంది ఉన్నారు. మరి వయోధికులు 45 లక్షల మంది ఉన్నారు. కాబట్టి మా వయోధికులకు కూడా బడ్జెట్ ఇవ్వాలి. మా వయోధికుల పక్షాన ప్రతి జిల్లాలో ఒక అధికారి ఉండాలి, కనీసం గుమ్మస్థానం ఉండాలి, ప్రతి శాఖ రాష్ట్ర స్థాయిలో ఉండాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకే ఏంటంటే అయిపోయింది ఇంకా 2 అంతే లేదు, అదేం లేదు. అయితే ఇది అదొకటి. అందుకేంటంటే ఈ మెడికల్ ఫెసిలిటీ కూడా అందరికి కూడా ఈ 10-15 లక్షల మంది ఇవ్వడం పెద్ద గవర్నమెంట్కి ఇబ్బంది ఏం లేదు, ఏ రకంగా అది ఇవ్వవచ్చు. దాంట్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ కూడా వచ్చింది. సో కాబట్టి మిగతా దానికి ఈ 7 లక్షల మంది మిగతా వాళ్ళకి అంటే 70 వయసు లోపడి ఉన్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ కూడా 70 ఏళ్ళ పైకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి వయోధికులకు ఇబ్బంది ఉంది, అదొకటి. తర్వాత ప్రతి జిల్లాలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ డే కేర్ సెంటర్స్ కావాలని కోరుతా ఉంది సార్. దాంట్లో ఏంటంటే వయోధికులు కూర్చొని మాట్లాడుకొని, మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది సార్. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆట వస్తువులు ఉంటాయి, ఆడుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు. మన విదేశాలు చూస్తే విదేశాల్లో పెద్ద దగ్గర కూడా ఉంటాయి. అట్లనే అంత గొప్ప స్థాయిలో లేకపోయినా ఒక వయోధికుడు ఇటువంటి సమయం ఉంటే వచ్చేసేసి క్యారమ్ బోర్డు ఆడుకొని, చెస్ ఆడుకోవడం, ఎలివింగ్ బోర్డు ఆడుకొని కూర్చొని తన యొక్క భావాల్ని ఇతరులతో పంచుకొని పోయేటట్టు వసతి కల్పించాలి. ఇప్పుడు ఆ వసతిని మా పెద్దలు సత్యనారాయణ గౌడ్ గారు వీళ్ళంతా కలిసి భవనాన్ని నిర్మించారు. దీనికి ఒక డే కేర్ సెంటర్ కూడా మంజూరు చేయించేస్తే అది ఒకటి బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం సార్. తర్వాత మన జిల్లాలో కూడా పెద్ద దగ్గర కూడా జిల్లాలో కూడా భవనాలు లేవు. సీనియర్ సిటిజన్లకి కనీసం స్థలం ఇస్తే మేము ఏదో రకంగా చందాలు చేసుకోవాలని మేము భవనం కట్టుకుంటాం. కాబట్టి నేను మన చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఒక స్థలాన్ని మా సంఘానికి ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ 6 డిమాండ్స్ని కూడా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఇస్తా ఉన్నాను. అట్లానే మన చైర్మన్ గారు కూడా ఇస్తా ఉన్నాను. దీన్ని దయచేసి ముఖ్యమంత్రి గారికి మీరు ఎండార్స్ చేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. కానీ కాసుల సత్యనారాయణ, మన ఆగమయ్య గారు, ఈ లింగారెడ్డి గారు చాలా కష్టపడి దీనికి దాతలను సమకూర్చి ఇంత మంచి భవనం కట్టారండి. మనం మొత్తం డిస్టిక్లలో స్టేట్లో కూడా లేదనుకుంటే లక్షరాసాలు ఇలాంటి వాళ్ళు కట్టుకున్నారు. స్టేట్లో ఏమైనా కట్టారు అవునుగా, మేమే ఫస్ట్ కట్టామనుకో మాకు చాలా 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 హ్యాపీగా ఉన్నది, మాకు గర్వకారణం కూడా అంటున్నాం. సో మా దగ్గర అలాంటి సత్యనారాయణ అంటే పదవులు ఉన్నారు కాబట్టి జరిగింది. లింగారెడ్డి గారు లాంటి వస్తున్నారు కాబట్టి జరిగింది. ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కరు ఇలాంటిది ఏర్పడుకొని ప్రయత్నం చేయాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది వయోవృద్ధులకు సహాయం చేసేది మాత్రము ఇదే థ్యాంక్లెస్ జాబ్. దీనికి కృతజ్ఞత లేని జాబ్ ఇది. దీన్ని ఎవరికి డబ్బులు రావు, ఏం రావు. అలాంటి దాన్ని కూడా మా నరసింహరావు సార్ ముందుకు వచ్చి ఇంత పెద్ద స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ చేసి ఎన్నో సంఘాలు స్థాపించి ప్రతి జిల్లాకు మండలానికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా కేసులు సాల్వ్ కూడా చేశారు. దీనిపై నాకు తెలియదు కానీ గవర్నమెంట్ మాత్రం దీనికి పక్క పోర్ట్ఫోలియో కానీ ప్రత్యేక నిధులు కానీ ఏమీ కేటాయించలేదు. మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ మీద గవర్నమెంట్ పీపుల్ ఏంటంటే, మన గుత్తా సెకండరీ గారు మన జిల్లాలో ఎప్పటి నుంచో ఉంటున్నారు సార్. మన ఇక్కడ సరగబడాలు తెలుసు, అనిల్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. మీ నుంచి ఏ మాత్రం సహాయ సహకారం అందించదలుచుకున్నా మాకు ఇస్తే దీన్ని ఇలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా చాలా మంది ముందుకు వచ్చి చాలా మంది వృద్ధులు చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నారు సార్, మీకు తెలుసు. ఆ సహాయం కోసం మీరు కాస్త ముందుకిస్తే మేము కూడా కాస్త ముందుకేసి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రయత్నం తయారైపోతుంది. అది నా స్కూల్లో కొన్ని అనివార్య శాస్త్రాల కేటాయించి ముఖ్యంగా మేము ఇందులో ఉన్న సభ్యుల వద్ద నా క్లాస్మేట్స్ మేమంతా ఇక మేము వాళ్ళని అనుకున్నారా, వాళ్ళు నన్ను అనుకున్నా, మేమంతా కలిసి ఈ భవనానికి మేమందరం కాదు, దాతలకు
వాళ్ళు ఇచ్చిన పైసలతో ఈ భవనం కట్టించడం కానీ అటువంటి వాళ్ళు లేకపోతే ఇటువంటి భవనాలు రావాలి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా పాదాలు వందనం చేసి నమస్కరిస్తున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు అయ్యా ఇదంతా చేసినాం. సరే ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అవసరం లేదు. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మిగతా ఒక 500 గజాల పార్క్ స్థలం ఉంది. దానికి పార్కుకు అభివృద్ధి చేస్తే ఒక 4 లక్షల ఎస్టిమేషన్ కూడా ఎత్తించినాం. అది చేస్తే అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉన్నది, ఆర్టీలుగా కట్టెలు వస్తుంది, ఇక్కడ ముసలి వాళ్ళకు కూడా కట్టెలు వస్తుంది. నేను దయచేసి అదేగా భావించుకోకుండా ఏది ఉండకుండా ఆ పార్కును అభివృద్ధి చేస్తానని చెప్పి నేను విజయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎంత చేస్తాము ఎట్లా ఉన్నారని మన ఎమ్మెల్యే గారు చదువు పెట్టాలి. ఏం చేస్తారో ఆ పార్క్ అభివృద్ధి చేసే బాధ్యత వారి మీద మేము కొంచెం హృదయపూర్వకంగా విన్నపం చేస్తున్నాం. మీరంతా కూడా వయోవృద్ధులకు గత ప్రభుత్వం దాఖలు చేయలేదు, వితంతువులకు వీళ్లకు మరి అన్ని చేస్తున్న ప్రభుత్వం. మరి ఈ వృద్ధులకు అక్కడ కొడుకులు చూస్తలేదు, ఇక్కడ వీళ్ళు తీసుకోలేదు, ప్రభుత్వం కూడా పెన్షన్ చేస్తలేదు, కొత్త పెన్షన్ ఇస్తలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసి ఈ వృద్ధులకు పెన్షన్లు కూడా వితంతువులకు కూడా పెన్షన్లు కూడా మంజూరు చేయాలని నేను కోరుతూ మరొకసారి డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ప్రాధాన్యత చేస్తూ ఇక్కడ వచ్చిన ఈ రోజు సన్మానిస్తాం. రాని వాళ్ళకి తర్వాత సన్మానిస్తాం. ఇక్కడ మాకందరికీ ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రియతమ నాయకులు అన్ని విధాల భాగం ప్రతి వారిని కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు మండల కార్యదర్శి వయోవృద్ధుల భవన ప్రారంభించడానికి వచ్చిన మన గుత్తా సుఖేంద్ర గారికి మరియు జిల్లా కలెక్టరేట్ చంద్రరావు గారు, మన శెట్టిపాలయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు మరియు గోలి జెడ్పీడీసీ మాజీ గోలి ఫరిత సింగారెడ్డి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరి మిగతా వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, సభ్యులు, మా బీబీఎల్ కార్యవర్గ సభ్యులు, మరి నర్మదా నగరం ఈరోజు బీబీ నగర్లో మరి ఇక్కడ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వచ్చిన మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, మరి అట్లే మా సత్యనారాయణ గౌడ్ గారికి, మరి అట్లే ఇక్కడ ఉన్న అధ్యక్షులు నరసింహారావు గారు, పూర్వచందర్ గారు, మా గోలి ప్రణీత పింగారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా బాలయ్య గారు, నరేంద్రరెడ్డి గారు, ఆగమయ్య గారు మిత్రులు, మరి అట్లే విజయ రామారావు గారు, మరి ఇక్కడ వేదిక ముందున్న పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మండలం అందరికీ వెళ్ళి కూడా వచ్చారు, భువనగిరికి వెళ్ళి కూడా వచ్చారు. మరి అట్లే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. సో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నారు. ఎందుకంటే సరే నేను ఒక్కడైతే ముందు ఒక కరెక్షన్ చేయదలుచుకున్నాను. ఈ వయో వృద్ధులు అనగానే నాకు ఏది పేరు కరెక్ట్ లేదనిపించింది. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, వయో వృద్ధులు అనేది మానసికంగా వృద్ధులు కాదు మీరు. మానసికంగా ఇంకా ఇప్పుడు శరీర దారుఢ్యం ఎట్లో మానసికంగా కూడా మానసిక దారుఢ్యం మానసికంగా బలవంతులుగా ఉంటారు. ఇప్పుడు అట్లున్నందుకే ఈ బిల్డింగ్ కట్టుకోరు మీరు. ఇప్పుడు 45 లక్షల రూపాయలు పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిరంటే ఇది గొప్ప విషయం. అయితే అదే విషయం మేము నరసింహారావు గారిని అడిగినా ఇది తప్పు అని చెప్పినాడు. ఎందుకంటే ద మూమెంట్ వృద్ధులు అంటే రిటైర్డ్, ఇంకేం చేయలేమని అర్థం.
ఇంకేం చేయలేము మనం. ఇంత గొప్ప బిల్డింగ్ కట్టుకురు మీరు. ట్రంప్ ప్రెసిడెంట్, వరల్డ్ సూపర్ పవర్ ప్రెసిడెంట్, 75 ఏళ్ళకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన వృద్ధుడు అనుకుంటే ఇక్కడే కూర్చోవాలి, మేమంతా ఇంట్లోనే ఉండాలి. అట్లా కాదు కదా. సో మానసికంగా ఇంకా విత్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవంతో మానసికంగా బలవంతుడిగా ఉంటే ఏదైనా చేయగలుగుతాడు. ఒక శరీరం దారిడమే కాదు, మానసికంగా కూడా బలవంతులుగా ఉన్నప్పుడే ఇదైతే. మీరంతా మానసికంగా యంగ్స్టర్సే, నేను కూడా మీరు అన్నట్టు యంగ్స్టర్నే. సో ఆ విధంగా మనం పని చేసుకుంటూ పోవాలి. ఆ వర్డ్ కరెక్షన్ చేసుకోవాలి. వయోధికులు కూడా కరెక్టో కాదో నాకు అది కూడా నచ్చలేదు. వయో అని కూడా ఎందుకు రావాలి? సీనియర్ సిటిజన్ అనండి, లేకపోతే అనుభవజ్ఞులను పెట్టుకోరి, మంచి వర్డ్ యూజ్ చేయండి ఇంకా వీలైతే. సో ఎనీవే అది నా ఫీలింగ్. ఎందుకంటే వేసుకుంటూ పోతున్నాం కాబట్టి. సో అదొకటి. మరి ఈరోజు ఒక గొప్ప బిల్డింగ్ మీరు కట్టుకున్నారు. మరి అది మీ యొక్క పట్టుదలకు నిదర్శనం అని చెప్తా ఉన్నాం. మీరు చేస్తారనే మీకు ఆ సామర్థ్యం ఉందంటేనే వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు మిమ్మల్ని నమ్మి? ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి సో ఇది చేసుకుంటున్నారు. దీనికి అందరు కూడా సాయం చేసిండ్రు. సరే, ప్రతి దానికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. మీరు ఒక సంఘం, ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు నరసింహారావు గారు, దేశంలో ఎక్కడ లేనట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అతిపెద్ద సంఖ్యలో మరి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ ఓన్లీ తెలంగాణలోనే ఉన్నాయి. అంటే ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో ముందంజలో ఉంది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్నది. అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు. ఒక సీనియర్ సిటిజన్స్కు మీకు సంబంధించిన సమస్యలు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిష్కరించుకుందామని చెప్తూ మీ అందరికీ కూడా మరి గొప్ప బిల్డింగ్ కట్టుకున్న సందర్భంగా మరి మీకు నిజంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. మండల కేంద్రంలో వయోవృద్ధుల సంక్షేమ భవనం ప్రారంభ కార్యక్రమం సందర్భంగా సభాధ్యక్షులు మిత్రులు సత్యనారాయణ గారు ఈనాటి కార్యక్రమానికి ప్రారంభకులు, గౌరవ శాసనసభ్యులు సోదరులు అనిల్ కుమార్ రెడ్డి గారు, నరసింహారావు గారు, పూర్ణచంద్ర గారు, అదేవిధంగా దాతలు, సీనియర్ సిటిజన్స్ అందరికీ, పాత్రికేయులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే నరసింహారావు గారు చాలా విషయాలు చెప్పినారు. సమస్య పరిష్కారం రెండు మన చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వృద్ధులం కాక తప్పదు. 3 మాసాల్లో పరిష్కారం కావాలనే సమస్యలను, ఎందుకంటే ప్రభుత్వం చట్టం తెచ్చింది, ఆర్డీఓలకు కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. ఎవరైతే వృద్ధులను పిల్లలు కనుక చూడకపోతే వాళ్ళు ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతం నుంచి కట్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. లేదా వ్యవసాయదారులు అయితే కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి అవకాశం ఈ చట్టం కల్పించింది. కానీ దరఖాస్తు పెట్టినప్పుడు మా దగ్గరికి వస్తారు, మళ్ళీ తర్వాత వచ్చి అయ్యో పిల్లగారు మనవాళ్ళే కదా, కొడుకు మీద కేసు ఎట్లా పెట్టాలి, మనవాళ్ళ మీద ఎట్లా పెట్టాలని 90% మళ్ళీ ఎరకపోతారు. ఇది మానవ సంబంధాలు. కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడు మనం చేసే వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగస్తులకు బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది, వాళ్ళ అకౌంట్లోనే పడతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేవు. కానీ ఎవరైతే ఏ ఉద్యోగం లేకుండా, ఉపాధి లేకుండా, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న భూమిని అంతా పిల్లల పేరు మీద చేసి తర్వాత ఇబ్బందులు పడుతున్న వాళ్ళదే ప్రధానమైనటువంటి సమస్య. దాని కొరకు ఈ చట్టాన్ని తెచ్చినారు. ఈ చట్టాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి. ఇంతకుముందే నేను 99లో మొదటిసారి పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు వనస్థలిపురంలో ఫస్ట్ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కట్టాను 1999, 2000లో. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు అంతా చెట్ల కింద కూర్చొని పేపర్లు చదువుతున్నారు. ఫస్ట్ టైం నేను ఎంపీగా పోయే సందర్భంలో వాళ్ళందరూ అడిగినారు, సార్ మేము సీనియర్ సిటిజన్స్ అంతా ఈ చెట్ల కింద కూర్చుంటున్నాం,
కాబట్టి మాకు భవనం కావాలంటే అప్పుడు 15 లక్షలు 20 లక్షలు ఇస్తే భవనాన్ని ఏర్పాటు చేస్తాం. అట్లనే సీనియర్ సిటిజన్స్ కన్నా వాళ్ళు ఈ నిర్మాణం చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా రోజుల తర్వాత, ఎందుకంటే నేను 99 నుంచి 2004 వరకు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుల్ని, తర్వాత 2 సార్లు పార్లమెంట్ సభ్యుల్ని అవతల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాను. కాబట్టి గత 5 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నాను. ఏది ఏమైనా ఏ స్థానాల్లో ఉన్నా ప్రజలతో మమేకమే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వచనం వల్ల, మీ అందరి యొక్క సహకారం వల్ల మేమంతా ఈ స్థాయిలో ఉన్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పనిసరిగా మీరు మా దృష్టికి తెచ్చినటువంటి పలు సమస్యలను పరిష్కారం చేసే దాని కొరకు ప్రభుత్వానికి ఒప్పించి మెప్పించి చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. గత 45 సంవత్సరాల నుండి ఏ రాష్ట్రంలో ఏ పదవి ఉన్నా, ఎక్కడి ప్రాంతం వాళ్ళనైనా వారితో ఉన్న అవినాభావ సంబంధాన్ని పెరగకుండా వారందరితో కూడా స్నేహభావము అవసరాలను తీసుకుంటూ నగర్ మండల కేంద్రమైనటువంటి బీబీ నగర్ లో తెలంగాణ వయోవృద్ధుల సంక్షేమ సంఘ ఆశ్రయ భవన నిర్మాణం, ఇక్కడ ఉన్నటువంటి దాని అధ్యక్షులు కాసుల సత్యనారాయణ గారు, ఇంకా మీతో ఎవరెవరు, మనోహర్ గారు, లింగారెడ్డి గారు, తర్వాత మల్లారెడ్డి గారు, ఇంకా ధర్మయ్య గారు, కొమ్మిడి లింగారెడ్డి గారు, ఆగమయ్య గౌడ్ గారు, ఆయన చనిపోయిండు, ఇంకా మిగతా పెద్దలు, వీళ్ళందరూ కూడా ఒక వయోవృద్ధులకు ఒక ఆశ్రమం లాగా ఇది నిర్మించాలని ఒక పెద్ద లక్ష్యంతో ఇది నిర్మించడానికి వాళ్ళు తలపెట్టినటువంటి కార్యక్రమం ఈరోజు పూర్తయి ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మొట్టమొదట వాళ్ళకే, ఎవరైతే నిర్మాణం తలపెట్టినటువంటి వాళ్ళకి ఆలోచన వచ్చి ఒక మంచి ఆలోచనను దాన్ని విజయవంతం చేసినందుకు మొట్టమొదలు వాళ్లకు ప్రత్యేకంగా అయినటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అన్న సందీప్ రెడ్డి గారు, అదేవిధంగా తాజ్పూర్ మరి గ్రామ నివాసి తమ్ముడు శ్రీనివాస్ గారు దీనికి హాజరు కావటం, మేము కూడా ఈ వయోవృద్ధుల సంక్షేమ భవనానికి మేము కూడా దీంట్లో భాగస్వాములమై ఈరోజు ఇక్కడికి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మందితోని మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే మంచి ఉద్దేశంతో వీళ్ళు నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఇంకా మున్ముందు కూడా, అంటే వచ్చే తరాలకు దిక్సూచిగా, మరి ఎవరైతే వయోభారం ఉన్నటువంటి, ఎవరైతే ఎక్కడ కూడా వాళ్ళకు నిరాశ్రయులైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి వీళ్ళు తలపెట్టినటువంటి ఈ భవనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, వీళ్ళకు కూడా ఇంకా ఒక మంచి తలంపుతో చేసినటువంటి వాళ్ళకు వీళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలతోని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, వీళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యంతో పాటు అన్ని విధాలుగా భగవంతుడు సహకరించాలని కోరుతూ, ఇంకా తెలంగాణలో ఇటువంటి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి వయో వృద్ధులకు నివాస స్థలంగా ఉన్నటువంటి మరి స్థలాలను కానీ తర్వాత భవనాలను కానీ ఏర్పాటు చేయాలని వీళ్ళ స్ఫూర్తి ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.